హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జరిగింది కనుక చూసుకుంటే అను ఆ రివాల్వర్ని తన నుదిరిపై పెట్టుకొని, మీరు కనుక ముందడుగు వేస్తే ఎవరైనా ఒక్కరైనా నేను ఈ రివాల్వర్తో కాల్చుకొని ఇక్కడికిక్కడే చచ్చిపోతాను, ఆర్య సార్ని వదిలేస్తారా లేకపోతే నేను రివాల్వర్తో కాల్చుకోవాలా అంటూ బెదిరిస్తూ ఉంటుంది పోలీస్ వాళ్ళని. అప్పుడు ఆర్య అంటాడు, అను నేను చెప్పేది విను, అదక్కడ పెట్టేసేయి, వెళ్ళు ఇంటికి నీరజ్తో పాటు అని అంటూ ఉంటాడు. అప్పుడు అను అంటుంది, లేదు సార్, నేను వినదలుచుకోలేదు. రాగసుధ ఏవో అబద్ధాలు చెప్పి గవర్నర్ ముందు అలా నాటకం ఆడి ఇంత దూరం తెచ్చింది మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోమని. అయితే ఇప్పుడు నేను కూడా ఇలా బెదిరించడంలో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా మాట ఎవరు వినట్లేదు. నేను చెప్పేది నిజం. ఆర్య సార్ హత్య చేయలేదు అన్నా కూడా మిమ్మల్ని కస్టడీలోకి తీసుకున్నారంటే ఆ రాగసుధ చెప్పిన అబద్ధాలే. ఇప్పుడు నేను అబద్ధం ఏం చెప్పట్లేదు, మీ అందరి ముందు నేనే చేస్తానని మీకు నిరూపిస్తాను. నేను నా చావైనా లేకపోతే ఆర్య సార్ కస్టడీలోకైనా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆర్య ఒకేసారి అను పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఆ గన్ అక్కడ పడేసి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. అప్పుడు అను అస్సలు వినదు. ఆర్య ఒక అడుగు ముందుకు వేస్తాడు. ఆగండి సార్, అక్కడే మీరు ఒక్క అడుగు ముందుకు వేసిన బుల్లెట్ నా తలలో ఉంటుంది అని అంటూ బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు ఒకేసారి వెనకాల నుంచి నీరజ్ మెల్లగా అను దగ్గర నుంచి రివాల్వర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది మిస్ఫైర్ అయ్యి అను భుజానికి తాకుతుంది. ఆ బుల్లెట్ అను భుజంలోకి వెళ్తుంది. అప్పుడు ఒకేసారి అను కింద పడిపోతుంది. అప్పుడు అందరూ వచ్చి కూడా అను అను అని అంటుంటారు. ఆర్య సార్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు, తన చేతికల గాయం కావడం. అప్పుడు ఆర్య అంటాడు, నేను వెంటనే అనుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అను భుజంలోకి బుల్లెట్ వెళ్ళింది అంటూ పోలీస్ వాళ్ళని వేడుకుంటూ ఉంటాడు. కానీ గవర్నర్ ఆదేశాల ప్రకారం మీరు మా కస్టడీలోనే ఉండాలి, కావాలంటే తనని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము చికిత్స చేపిస్తాం, కానీ మీరు మాత్రం ఇక్కడే ఉండాల్సింది అని అంటూ ఉంటారు. అప్పటికే అనుకి స్పృహ కోల్పోయి ఉంటుంది. అప్పుడు నీరజ్ని అంటాడు, నువ్వు వెంట ఉండు, తనకి ఏమవుతుందో ఏమో అన్న టెన్షన్ నాకు ఉంది అని అంటూ ఉంటాడు. రూల్స్ ప్రకారం నేను ఇక్కడ ఉండాల్సిందే, తన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీదే నీరజ్ అంటూ నీరజ్ ఇక అను అంబులెన్స్కి కాల్ చేస్తారు పోలీస్ వాళ్ళు. ఇక అంబులెన్స్ వస్తుంది. ఇక అనుని అలా తీసుకెళ్తూ ఉంటారు. నీరజ్ మరియు జెండే అంటారు, ఆర్య నువ్వేం కంగారు పడకు, అనుకి ఒక్క బుల్లెటే కదా లోపలికి వెళ్ళింది, తనకి నయమైపోతుంది, నువ్వు అసలు కంగారు పడకు అని అంటూ ఇక అనుని తొందరగా తీసుకెళ్తూ ఉంటారు. ఇక అనుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఆ బుల్లెట్ ఇలా మిస్ఫైర్ అయింది, తనకి బుల్లెట్ తాకింది అని చెప్పగానే డాక్టర్లు ముందు ఆ కేసుని హ్యాండిల్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆర్య కూడా అంటే తన భర్త ఆర్య ఒక హత్యా నిరూపణ అయిన కేసులో దోషిగా అంటే కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆర్య వాళ్ళకి సంబంధించిన ఎలాంటి కేసులను మేము తీసుకోలేము, ఎందుకంటే మా మీదకి వస్తుంది అంటూ హాస్పిటల్ యాజమాన్యం అంతా డాక్టర్స్ అంతా కూడా అంటుంటారు. అనుని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఇక ఇదంతా కూడా టీవీలో వస్తుంటుంది. ఇక ఆర్య కస్టడీలోకి వెళ్ళడం, అనుకి బుల్లెట్ తగలడం ఇవన్నీ చూసి కూడా ఆర్య ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడతారు. ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళది. అప్పుడు ఒకేసారి పద్దు ఏమో ఒక పక్కన సుబ్బుతో, అయినా మన బుజ్జమ్మ ఏంటి అలా చేసింది, బుల్లెట్ తగిలిందంట, ఇప్పుడు తనని వెళ్ళి మనం కలుసుకుందామా అని అంటూ ఉంటుంది. ఇక సుబ్బు అంటాడు, పద సుబ్బు మనం తన హాస్పిటల్కి వెళ్దాం పద అంటూ ఇద్దరు కూడా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తారు. పద్దు సుబ్బు ఇద్దరు. అను ఏమో ఒక పక్కన హాస్పిటల్లో స్పృహ కోల్పోయి ఉంటుంది. అక్కడే డాక్టర్స్ పద్దని చెప్తారు, ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకొక హాస్పిటల్లో కూడా మేము ఈ కేసుని అడ్మిట్ చేసుకోము, ఎందుకంటే ఇప్పుడు ఆర్యవర్ధన్ సార్ గురించి చాలా కీలకమైన ఆదేశాలు వస్తున్నాయి అంటూ హాస్పిటల్ వాళ్ళు అంటారు. మాకు చాలా భయంగా ఉంటుంది, ఆర్యవర్ధన్ సార్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళని ఇప్పుడు మేము అడ్మిట్ చేసుకొని మేము చికిత్స చేయాలంటే కూడా. అప్పుడు ఒకేసారి నీరజ్ జెండే అంటారు, మరి తన ప్రాణాలు అలా పోవాలా, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు కొంచెమైనా సెన్స్ ఉందా అంటూ తిడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే జెండే డీసీపీకి కాల్ చేసి హాస్పిటల్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పగానే డీసీపీ మాట్లాడుతూ ఉంటాడు హాస్పిటల్ యాజమాన్యంతో, డాక్టర్స్తో, మీరు ఎలా అయినా చేసి తనని అడ్మిట్ చేసుకొని తనకి చికిత్స అందించాలి, ఎందుకంటే తను ప్రాణాలు తెగించే స్థాయికి వచ్చింది, అది పోలీస్ డిపార్ట్మెంట్ మీదికి వస్తుంది అని అంటూ డీసీపీ చెప్తూ ఉంటాడు. ఇక డీసీపీ చెప్పాక వాళ్ళు ఏమీ చేయలేక ఇక జెండే నీరజ్ సిగ్నేచర్ పెట్టడంతో అన్ని అడ్మిట్ చేసుకుంటారు. అనుకి ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్
తీస్తారు. అప్పుడు కాసేపటి దాకా అను స్పృహలో ఉండదు. అను అలాగే మత్తులో ఉంటుంది. అనుకి స్పృహ వచ్చేలోపు తన అమ్మ నాన్న ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక శారదాదేవి గారు మాన్సి వాళ్ళ మదర్ కూడా వస్తారు. శారదాదేవితో పాటు ఏంటి అను ఇంత డ్రామా నడిపిందా, చేసిందంతా చేసి అంటూ షీలా వాళ్ళ అమ్మ నాన్న ముందట శారదాదేవి ముందట అంటూ ఉంటుంది. ఓ తప్పించుకోవాలి కదా, బ్రోయిన్లాని ఇరికించింది తనే కదా, ఇలా కొంచెం సింపతి డ్రామా ప్లే చేస్తేనైనా ఇంట్లోకి రాణిస్తారు అని ఇదేదో అను ఒక కొత్త నాటకం మొదలుపెట్టింది. రాకసుధ గురించి అంతా తెలిసే కుమ్మక్కయి మళ్ళీ ఇదంతా చేసి ఇక్కడి వరకు తీసుకువచ్చి బ్రోయిన్లాని జైల్లో పెట్టించి ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టింది. ఎందుకంటే తనని ఇంట్లో వాళ్ళు క్షమించి ఇంట్లోకి రానివ్వాలని ఎన్ని నాటకాలు వేస్తుందో ఈ అను కూడా అస్సలు నమ్మేటట్లే లేదు, ఎవరిని నమ్మేటట్లు లేదు అంటూ మాన్సి వాళ్ళ మదర్ ఇద్దరు కూడా శారదాదేవి ముందు పద్దు సుబ్బు ముందు అంటుంటే పద్దు అంటుంది, మాటలు మర్యాదగా రానివ్వండి, మా అను ఏం చేసింది మధ్యలో అని అంటూ ఉంటారు. ఇక వాళ్ళతో ఎందుకులే అంటూ శారదాదేవి గారు పద్దు గారితో చెప్తుంటారు. ఇక అనుకి స్పృహ వచ్చిందని తెలియగానే ఒక్కొక్కరుగా వెళ్ళి చూడాలి, తనకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, ఇప్పటికే తాను చాలా టెన్షన్లో ఉంది అంటూ డాక్టర్ చెప్తుంటారు. తనకి ఆ టెన్షన్లో మేము ఆపరేషన్ చేయడానికి చాలా భయపడ్డాం, తనకి ఎక్కడ తన ప్రాణాలు కోల్పోతుందో అంటూ బాధపడుతూ డాక్టర్ అలా చెప్తూ ఉంటాడు. అసలు ఆర్య వర్ధన్ సార్ అలా అను మేడం ఇలా మాకే చూస్తే చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటారు. ఇక ఒక పక్కన డీసీపీ మాటలు విన్న ఆర్యనేమో తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి డాక్టర్లు నిర్లక్షించారని వద్దని చెప్పారని చెప్పగానే ఆర్య చాలా బాధపడుతూ ఉంటారు. నా వల్లనే ఇదంతా అనుకి, నా గతం గురించి తెలుసుకోవాలనే కదా తను ఇదంతా చేసింది, నా గతం గురించి ముందే చెప్పుంటే అంటే రాజనందిని చావు గురించి తను ఎన్నో నిజాలు వెలికి తీసి ఇలా తెలియకుండానే రాకసుధ ట్రాప్లో పడి అలా ఇంత దూరం తెచ్చుకుంది. ఇప్పుడు తనకి తాను బ్లేమ్ అవుతూ నన్ను ఈ ప్రపంచమంతా బ్లేమ్ చేస్తుంది. ఈ 3 రోజులు ఒక కీలకమైన రోజులు నా జీవితంలో. ఈ 3 రోజుల్లో కనుక నేను ఆధారాలు సంపాదిస్తే నేను జైలు నుంచి బయట ఉంటాను, లేకపోతే రాగసుధ ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఉంటుంది. ఎందుకైనా మంచిదే, తన అబద్ధం నిజం కాకముందే నేను నిజాన్ని నిరూపించాలి అని అనుకుంటూ ఉంటాడు ఆర్య. ఒకేసారి ఆర్య డీసీపీతో ఇలా అంటారు, మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒక్కసారి చూడొచ్చా అని అంటూ ఉంటాడు. లేదు సార్, మిమ్మల్ని బయటికి అలౌ చేయకూడదని ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చాయి కదా, ఆర్డర్స్ని మేము ఫాలో అవ్వాల్సిందే, మా డ్యూటీ మేము చేయాల్సిందే అని అంటూ ఉంటారు. మీ మేడం అంటే అను మ్యామ్ దగ్గర కంప్లైంట్ తీసుకునేటప్పుడు కూడా మేము 1-2 సార్లు చెప్పాం తనకి, ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ఇది ఆర్యవర్ధన్ సార్ పరువుకి సంబంధించిన విషయం, ఆయన పరువు మీద దెబ్బతీయడం అంటే కూడా మేడం రాగసుధాన్ని నమ్మి తన మాటలు విని ఇలా కంప్లైంట్ చేసిందే తప్ప మేడం కూడా చాలానే ఆలోచించింది, తనే కన్విన్స్ చేసింది రాగసుధ. అంత ఇప్పుడు ఈ తప్పు ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి 3 రోజులు పట్టొచ్చు అని అంటూ ఉంటాడు డీసీపీ.